సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం, అన్ని హాస్టళ్లకు ఒకే మెను, నెలకు 6 సార్లు మాంసాహారం, మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి. రోజు ఉదయం 2 అల్పాహారాలు అంటే 2 సార్లు రోజు ఉదయం 2 అల్పాహారాలు, మధ్యాహ్నం సన్నబియ్యంతో వండిన అన్నంతో కలిపి 7 రకాల పదార్థాలు, గుడ్డు, నెలకు 6 సార్లు మాంసాహారం. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సంపూర్ణ భోజనం అందించేలా ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన మెనూ స్వరూపం ఇది. 2 రకాల టిఫిన్స్ ఉంటాయట పొద్దున, దాంతోపాటు మధ్యాహ్నం లంచ్, దాంతోపాటు గుడ్డు ఇస్తారు. నెలకు 6 సార్లు మటన్ కానీ చికెన్ కానీ పెడతారట. ఇది మెనూ అట. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఈ కొత్త డైట్ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. కొత్త మెనూ ప్రకారం అందించే భోజనాన్ని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రుచి చూశారు. నెలలో మొదటి 3వ వారంలో ఒక రకం, 2, 4వ వారంలో మరో విధమైన మెనూలు అమలు చేయబోతున్నారు. ఉదయం అల్పాహారం, తర్వాత మధ్యాహ్న భోజనం లోపు ఒక పండు అందిస్తారు. మటన్, చికెన్ ఇచ్చే రోజులు మినహా రోజు ఒక పూట విద్యార్థికి గుడ్డు తప్పనిసరిగా ఇస్తారు. విద్యార్థులకు నెలకు 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్ ఇవ్వాలని నిర్ణయించారు. శాకాహారుల కోసం ప్రత్యేక వంటకాలు మెనూలో చేర్చారు. సాయంత్రం పోషకాలు అందించే ఉడకబెట్టిన శనగలు, పల్లీలు, అల్లం టీ, పకోడీ, పెసర్లు, గుడ్డు బజ్జీ అందిస్తారు. మొత్తంగా రోజు విద్యార్థికి 5 సార్లు ఆహారం అందిస్తారట. కొత్త మెనూ ప్రకారం ఉదయం అల్పాహారంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తారట. కిచిడి, రాగి జావా, ఇడ్లీ, సాంబార్, బూస్ట్, పాలు, పులిహోర అండ్ బోండా, వడ, రాగి జావా, ఉప్మా, రాగి జావా, పొంగలి, బూస్ట్ పాలు అండ్ పూరి, జీరా రైస్, బూస్ట్ పాలు, చపాతీ, ఆలుగడ్డ కుర్మా ఉంటాయట. బ్రేక్ఫాస్ట్ ఇది. మధ్యాహ్న భోజనంలోపు అరటిపండు లేదా సపోటా, పుచ్చకాయ లేకపోతే బొప్పాయి పండ్లలో ఏదో ఒకటి ఇస్తారట. మధ్యాహ్న భోజనంలో రోజు సన్నబియ్యంతో వండిన అన్నం, ఒక కూర, పప్పు, నెయ్యి, రసం, పెరుగు, ఎగ్ కర్రీ లేదా ఉడకబెట్టిన గుడ్డు ఇస్తారట. మొదటి 3 బుధవారాల్లో కోడి కూర, మొదటి 3 ఆదివారాల్లో మటన్ కర్రీ, 2, 4 ఆదివారాల్లో చికెన్ కర్రీతో కూడిన భోజనం పెడతారట. 2, 4 బుధవారాల్లో వెజ్ బిర్యానీ వడ్డిస్తారట. రోజు రాత్రి సన్నబియ్యంతో కూడిన భోజనం ఉంటుంది. ఒక కూర, చట్నీ, రసం, పెరుగు అందిస్తారు. ఈ హాస్టల్స్లో కాబట్టి అక్కడ ఆల్రెడీ సిబ్బంది ఉంటారు కాబట్టి ఇంప్లిమెంటేషన్లో కొంత ఇబ్బంది రాకపోవచ్చు. కానీ ఎక్కడైతే వండేవాళ్ళు కానీ వాళ్ళు సరిగ్గా ఉండరో అక్కడ ఇబ్బంది అవుతుంది. మరి దాన్ని చెక్ చేసిరా మీరు? సరే ఇవన్నీ ఇస్తాం, అవన్నీ చేస్తామని, ఇవన్నీ వండాలంటే సిబ్బంది కూడా కావాలా. మరి ఆ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి సంవత్సరం 470 కోట్ల అదనపు ఖర్చు అయిందట. శాఖలు, విభాగాల వారీగా ఎలాంటి వ్యత్యాసం లేకుండా సంక్షేమ విద్యార్థులందరికీ ఒకే మెనూ ఉండాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి దీనిపై సమాలోచన చేశారు. సంక్షేమ శాఖల అధికారులు, నిపుణులతో చర్చించి కొత్త మెనూ ఖరారు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్ ఛార్జీలు ఏకంగా 40% పెంచిన ప్రభుత్వం మెనూలో కూడా మార్పులు చేస్తామని ఇదివరకే తెలిపింది. దీనికోసం సర్కార్ ఏటా అదనంగా 470 కోట్లు ఖర్చు పెట్టబోతున్నదట. సో ఇది వెరీ గుడ్, మంచి డెసిషన్. ఖచ్చితంగా అందరూ ఆహ్వానించాల్సిందే. కానీ అదే సమయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు 90% పిల్లలు డే స్కాలర్స్గా అంటే రెగ్యులర్గా ఉన్న స్కూల్స్లో ప్రతిరోజు ఇంటికి వెళ్ళి వచ్చి స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. మరి ఆ 90% స్కూల్లో చదివే వాళ్ళకి మనం మిడ్ డే మీల్స్ అమలు చేస్తున్నాం. ఆ మిడ్ డే మీల్స్లో కూడా లోపాలు ఉన్నాయి. అక్కడ కూడా మేము రీసెంట్గా ఆకునూరి మురళి గారితో నేను కూడా వెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళడం జరిగింది మలక్పేటలో. ఏముంది, ఒక అన్నం పెడుతున్నారు, ఇంత పప్పు ఏదో వేసేస్తున్నారు, అదే అంటున్నారు. మరి అక్కడ ఎందుకు అట్లా? మరి ఆ మధ్యాహ్నం సమయంలో తినేదే కదా మంచి ఫుడ్ ఉండాలి. సో ఆ పిల్లలకి ఆ మధ్యాహ్న భోజనం విషయంలో దాని ఛార్జెస్ కూడా పెంచాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎవరైతే పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. సో అది కూడా ఈ రకంగానే ఏదైతే మెనూ ఉందో అక్కడ కూడా ఆ మెనూని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి.